ఇక మా జగ్గారెడ్డి గారు అయితే నా పదవంతా ఆయన్ని నడుపుతుండు. వారే ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెత్తనం ఆయనదే, నాదేంది లేదు. రబ్బర్ స్టాంపే నేను గుద్దమన్న దగ్గర గుద్దుతున్నా, సంతకం పెట్టమన్న దగ్గర పెడుతున్నా. మొత్తం నడుస్తున్నదే మీది, మనోళ్ళది, పేదోళ్ళది, పేదలకు అండగా ఉండేటోళ్ళు. మరి ఇట్లా అందరినీ కలుపుకపోయే మన ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి ఒక బలహీన వర్గాల నుంచి నీల మధుని ఇవాళ ఎన్నికల్లో దించిన. ఆనాడు మా జగన్న చెప్తున్నాడు, ఇందిరమ్మ ఉన్నప్పుడు కీర్తిశేషులు బాగారెడ్డి, మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చిండని. మరి నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కదా. ఇవాళ అందుకే కాంగ్రెస్కి అండగా నిలబడండి. ఈ దేశంలో అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండాలి, రాజ్యాంగం రద్దు కాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నీల మధుకు అండగా నిలబడండి. మీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉంటామని మీరందరూ మాట ఇస్తున్నారు కదా. పటాన్చెరు అసెంబ్లీ నుంచి 50,000 మెజార్టీ ఇస్తారు కదా, ఇస్తారా? 50,000 ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా. 50,000 పటాన్చెరు 1,00,000 ఓట్లతో మెదక్ పార్లమెంటు నీలం మధు గెలవాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? రెడీ రెడీ 1,00,000 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 జై కాంగ్రెస్.